జూలై మొదటి వారంలో హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొత్త ఓపీ బ్లాక్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 3000 నుంచి 4000 మంది ఓపీకి వస్తుంటారని, వారి అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులు సాగుతున్నాయని వివరించారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి పనుల పురోగతి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతిరోజు ఓపీ చూసుకున్నట్లయితే తెలంగాణలో అత్యధికమైనటువంటి ఓపీ పేషెంట్లు వచ్చేటువంటి హాస్పిటల్ ఈరోజు సనత్ నగర్గా మారిపోయింది. గాంధీ హాస్పిటల్ కంటే అత్యధికమైనటువంటి ఓపీ పేషెంట్లు ఈరోజు సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ హాస్పిటల్ను మరింతగా ఎక్స్పెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చే జూలై 1 లోపల ఆ ఓపీ బ్లాక్ ప్రారంభం కావాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. 211 కోట్ల రూపాయలతో న్యూ ఓపీ బిల్డింగ్ చివరి దశలోకి వచ్చింది. 200 బెడ్స్తో మొత్తం 245 బెడ్స్తో ఈ యొక్క ఓపీ బ్లాక్ కొత్త బిల్డింగు జూలై మొదటి వారంలో పూర్తి కానున్నది.